దేవునికి స్తోత్రం కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన యేసుతో ఏకాంత సమయం క్వైట్ టైం కార్యక్రమ వీక్షకులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో విజన్ క్యూటీ ఫెలోషిప్ తరఫున ప్రత్యేక వందనాలు శుభాలు తెలియజేస్తూ నేటి ధ్యాన కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, నేటి ధ్యానం కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగము ప్రకటన గ్రంథంలో నుండి 22వ అధ్యాయము 6వ వచనము నుండి చివరి వరకు అనగా 21వ వచనం వరకు. ఈ రోజున మనము ప్రకటన గ్రంథ ధ్యానాలు ముగించబోతున్నాం. జాగ్రత్తగా ప్రభువు నేర్పించేటువంటి పాఠాన్ని జాగ్రత్తగా మనం ఆలకిద్దాం. ప్రియులారా, ముందుగా వాక్య భాగం చదివి ధ్యానంలోకి వెళ్దాం. మీ దగ్గర బైబిల్స్ అందుబాటులో ఉన్నట్లయితే నాతో పాటు బైబిల్ తెరవండి. నేను సమయానుకూలంగా మీ నిమిత్తము కొన్ని వచనాలు చదివి వినిపిస్తాను. ప్రియులారా, మీరు పూర్తి లేఖన భాగం చదివి ధ్యానించాలని ప్రభు పేరట మనం చేస్తున్నాను. ముందుగా వాక్యం చదువుకుందాం. 12 నుండి 14 వచనాలు, ఆ తర్వాత 17వ వచనం 20వ వచనం కూడా మన ధ్యాన నిమిత్తమే మనం చదువుకుందాం. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యుద్ధ ఉన్నది. నేనే అల్ఫయు ఒమేగయు, మొదటివాడను కడపటివాడను, ఆదియు అంతమునై ఉన్నాను. వృక్షమును హక్కు కలిగిన వారై గుమ్మముల గుండా ఆ పట్టణములోని ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉదుక్కొని వారు ధన్యులు. అలాగే 17వ వచనం కూడా మనం చదువుకుందాం. ఆత్మయు పెళ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు, వినువాడును రమ్ము అని చెప్పవలెను. దప్పికొనిన వారిని రానిమ్ము, ఇచ్చయించు వారిని జీవజలమునకు ఉచితంగా పుచ్చుకొననిమ్ము. అలాగే 20-21 కూడా మనం చదువుకుందాం. ఈ సంగతులను గూర్చి సాక్ష్యం ఇచ్చేవాడు, అవును త్వరగా వచ్చుతున్నానని చెప్పుచున్నాడు. ఆమెన్. ప్రభువైన యేసు రమ్ము. ప్రభువైన యేసు కృప పరిశుద్ధులకు తోడయుండునుగాక. ఆమెన్. చదవబడిన లేఖన భాగమును ఆధారం చేసుకుని ప్రియులారా, నేటి పాఠ్యభాగ సారాంశాన్ని జాగ్రత్తగా మనం గమనిద్దాం. ఈ పాఠ్యభాగానికి మనం ఇచ్చినటువంటి ప్రధాన అంశము ప్రభువైన యేసు రమ్ము. ప్రభువైన యేసు రమ్ము, కమ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ అనేటువంటి ఈ అంశమును ఆధారం చేసుకొని నేటి పాఠ్యభాగ సారాంశాన్ని జాగ్రత్తగా మనం గమనించినట్లయితే, ప్రకటన గ్రంథం అనేది యేసు ప్రభువు తిరిగి వచ్చినప్పుడు ఏం జరుగుతుందో దాని యొక్క ముందస్తు దర్శనాన్ని మనకు అందించేటువంటి పుస్తకం. తద్వారా నేడు మనం ఎలా జీవించాలో మనకు మార్గనిర్దేశము చేసేటువంటి పుస్తకమే ఈ ప్రకటన గ్రంథం. సమయము ఆసన్నమైనదని, ప్రజలను చర్య తీసుకోవడానికి ప్రేరేపించడానికి ఈ ప్రవచన వాక్యాన్ని వ్యాప్తి చేయాలని దేవుని దూత అపోస్తలుడైన యోహానుతో చెప్పాడు. ఈ భాగంలో యోహాను జ్ఞాపకం చేశాడు, యేసు వచ్చినప్పుడు నీతిమంతులు మరియు దుష్టుల శాశ్వత విధిని ఆయన స్పష్టంగా గుర్తిస్తాడు లేదా ప్రకటిస్తాడు. ఆయన వచ్చే వరకు లోకాన్ని నిత్య జీవితానికి మరియు రక్షణకు ఆహ్వానించడమే సంఘం యొక్క ప్రధాన లక్ష్యంగా జ్ఞాపకం చేశాడు యోహాను. నేను త్వరగా వచ్చుచున్నాను అని మన ప్రభువైన యేసు చెప్పినప్పుడు యోహాను ఆమెన్, ప్రభువైన యేసు త్వరగా రమ్ము అనే ఆసక్తితో ఆయన ప్రతిస్పందించాడు. ప్రియులారా, ఈ ధ్యాన భాగంలో పాల్గొంటున్నటువంటి ప్రియ సహోదరి సహోదరుడా, నీవు నేను కూడా యోహాను వలె ప్రభువైన యేసు రమ్ము అని మనం కూడా పిలవగలమా? నేటి పాఠ్యభాగంలో యేసు ప్రభు ఎవరో మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రియులారా, ఆయన అల్ఫయు ఒమేగయు, అలాగే మొదటివాడు కడపటివాడు, ఆదియు అంతము అనేటువంటి మాటలు గమనిస్తున్నాం. సృష్టి మరియు రక్షణ రెండింటినీ ప్రారంభించింది దేవుడే. ఆయన ప్రభు అయిన మన యేసుక్రీస్తు వారు. ఇప్పుడు ఆయన తన శత్రువులకు తీర్పు తీర్చడానికి మరియు సృష్టి అలాగే దానికి సంబంధించినటువంటి పనిని సంపూర్తి చేయడానికి ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రజలందరికీ ఒక ప్రకాశవంతమైనటువంటి ఉదయ నక్షత్రము అయినటువంటి దావీదు సంతానం మూలంగా ఆయన గొప్ప సంతానం వలె తిరిగి వస్తున్నట్లుగా ఈ లేఖన భాగాలు గమనిస్తున్నాం ప్రియులారా. కాబట్టి ఇందులో దేవుడు మనకు నేర్పే పాఠాన్ని జాగ్రత్తగా మనం చూసినట్లయితే 18 నుండి 20 వచనాల ఆధారంగా, మీ అభిరుచులకు అనుగుణంగా వాక్యాన్ని మార్చవద్దు లేదా తీసివేయవద్దు. విశ్వాసులను వాక్యాన్ని పూర్తిగా తిరస్కరించేలా ఒప్పించడం కష్టమని సాతానుకు బాగా తెలుసు. అందుకే స్వల్ప మార్పులు చేయడం ద్వారా లేదా కొన్ని భాగాలను తొలగించడం ద్వారా దాని విలువలను తగ్గించడమే సైతాన్ యొక్క వ్యూహము దేవుని వాక్యం పట్ల. ఈ రీతిగా ఉనికిలోకి వచ్చేలా అన్ని విషయాలను
చెప్పినటువంటి మన ప్రభు యేసుక్రీస్తు వారు ఆయన త్వరలో వస్తున్నాడు. ఈ భూలోకంలో మనం ఎదుర్కొనేటువంటి ఈ పాప భూయిష్టమైనటువంటి పరిస్థితుల నుంచి విడిపించడానికి ఆయన త్వరగా వస్తున్నాడు ప్రియులారా. అందుకే అపోస్తుడైన యోహాను వలె ఆమెన్ అని మనం కూడా ఆనందంగా చెప్పగలిగి ఒక పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తూ దేవుని వాక్యాన్ని నమ్మకంగా పాటిద్దాం. ప్రభువైన యేసు త్వరగా రమ్ము అని ప్రియులారా మనం కూడా యోహాను వలె ప్రతిస్పందించే కృప దేవుడు మనకు అనుగ్రహించాలని ఆశిస్తాం ప్రియులారా. కాబట్టి ప్రభువైన యేసు రమ్ము అని యోహాను పలికినప్పుడు ప్రియులారా లోకం నిజంగా సిద్ధముగా ఉండాలనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి ఆలోచన ప్రియులారా. లోకాన్ని సిద్ధపరిచేటువంటి ప్రక్రియ దేవుడు తన సంఘానికి అందించాడు. ఆయన సంఘం అంటే ఎవరో కాదు, రక్షించబడినటువంటి మనమే ప్రియులారా. కనుక రక్షించబడినటువంటి మనం నిజముగా సిద్ధపడిన వారమైతే ప్రభువైన యేసు రమ్ము అని మనం కూడా యోహాను వలె చాలా ధైర్యంగా చెప్పగలుగుతాం ప్రియులారా. కనుక ఆ విధంగా రమ్ము అని చెప్పడం సులువైన పనేమి కాదు ప్రియులారా. కనుక సిద్ధపడడం ద్వారా రమ్ము అని మనము చెప్పగలుగుతాం. ఈ రోజున యేసుక్రీస్తు ప్రభువాన్ని ఎదుర్కోవడానికి నీవు నేను సిద్ధముగా ఉన్నామా ప్రియులారా? ఉన్నట్లయితే మనం కూడా యోహాను వలె ప్రభువైన యేసు త్వరగా రమ్ము అని మనం కూడా పలకగలుగుతాం. కానీ అలా పలకలేకపోతున్నామంటే ప్రియులారా ఇంకా మన సిద్ధపాట్లో ఏదైనా లోటు ఉందేమో. రండి ప్రభు సన్నిధానంలో ఒక ప్రార్థన చేసుకుందాం. నిజమైన సిద్ధపాటుతో మన ప్రభువైన యేసుక్రీస్తు వారు తాను రెండవ రాకడగా తిరిగి వచ్చినప్పుడు ధైర్యంగా ఎదుర్కోవడానికి ప్రభు కృపించాలని ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఈ సమయంలో మేము పరిశుద్ధమైన జీవితాన్ని గడపడానికి, అలాగే ప్రవక్తల మాటలు మా హృదయాలలో మనసులో వాక్యాన్ని మేము బాగా చదువుకొని సిద్ధపడడానికి నీవు మా అందరికీ సహాయం చేయమని, నీ వాక్యపు వెలుగులో మా జీవితాలు ఎప్పటికప్పుడు మేము సరి చేసుకునే కృప అనుగ్రహించమని యోహాను వలె ప్రభు మేము కూడా మిమ్మల్ని ప్రభువైన యేసు తిరిగి రమ్ము అని చెప్పగలిగేటువంటి గొప్ప కృప మాకు ప్రసాదింప చేయమని క్రీస్తు ప్రభు పేరట ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమెన్. ఆమెన్. ప్రియులారా, యోహాను వలె మనం కూడా ప్రభువైన యేసు రమ్ము అని చెప్పగలిగేటువంటి సిద్ధపాటును దేవుడు మనకి ఇవ్వాలని ఆశిస్తాం. ప్రియులారా, ఈ యొక్క యేసుతో ఏకాంత సమయము అనే ఈ క్వైట్ టైం ద్వారా నిజంగా మీరు మేలు పొందిన వారైనట్లయితే ప్రియులారా మీ అనుభూతులు మాతో పంచుకోండి. మేము సంతోషిస్తాం. అనేకులు ప్రభువును మయంపరుస్తుండే ప్రియులారా మేము కూడా ప్రభువును మయంపరుస్తూ అనేకుల యొక్క విశ్వాసాన్ని బలపరచగలిగేటువంటి ఈ యేసుతో ఏకాంత సమయం అనే కార్యక్రమాన్ని అనేకులకు పరిచయం చేయాల్సిందిగా ప్రభు పేరట మీకు జ్ఞాపకం చేస్తున్నాం. ప్రియులారా, ఆయన రెండవ రాకడ మన సిద్ధపాటు, దానికి చాలా ప్రాముఖ్యం. సిద్ధపడిన వారు మాత్రమే ప్రభువైన యేసు తిరిగి రమ్ము అని చెప్పగలుగుతారు. అలాంటి చెప్పగలిగేటువంటి కృప దేవుడు మనకి ఇవ్వాలని ఆశిద్దాం. ఆ రోజున యోహాను పలికినటువంటి మాట ప్రభువైన యేసు రమ్ము అని, సంఘము కూడా అలా పలకాలని వాక్యం హెచ్చరిక చేస్తుండగా ప్రియులారా ఆయన సంఘముగా సంఘస్థురంగా మనం కూడా అవును ప్రభువైన యేసు తిరిగి రమ్ము అని సెలవిచ్చే కృప దేవుడు మనకు అనుగ్రహించాలని ఆశిద్దాం. అట్టి కృపగల దేవుని చేతులకు మనం అప్పగించుకుంటూ ఆయన త్వరగా వస్తున్నాడు, సిద్ధముగా ఉందాం, అనేకులను సిద్ధపరుస్తాం. అట్టి కృప దేవుడు మనందరికీ సమృద్ధిగా దయచేయను గాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.